నోసోఫోబియా. నాకేదో జబ్బు వచ్చింది, ఆ జబ్బు తగ్గదు, నేను పోతాను. ఇదండి నోసోఫోబియా అంటే. నోసోస్ అంటే గ్రీక్ వర్డ్ అండి, జబ్బు అని అర్థం, డిసీజ్ అని అర్థం. ఫోబియా అంటే భయం. గ్రీసు లాంగ్వేజ్లో డిసీజ్ అంటే నోసోస్ అని అర్థం. నోసోఫోబియా. నాకేదో జబ్బు ఉంది. చాలామంది మాటికి ఏదో డాక్టర్ దగ్గరికి వెళ్ళి టెస్టులు చేయించుకోవడాలు, ఆ డాక్టర్ తగ్గకపోతే ఇంకో డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, అసలు అది కాకపోతే స్కానింగ్లు అండాలు, ఇలా విపరీతంగా చేస్తుంటారు. విశాఖపట్నం నుంచి ఒక అమ్మాయి మాటికి వెళ్తుంది, స్కూల్లో చేస్తుంటుంది అన్నమాట. దానికి ఏదో తగ్గని క్యాన్సర్ ఉందని స్కానింగ్లు తనకు తానే దించేసుకుంటుంటుంది. గ్యాస్ట్రాంటాలజీ ప్రాబ్లమ్స్కి క్యాన్సర్ అని చెప్పేసి, ఇంకా బ్రెయిన్కి ఏదో వచ్చింది, ఇంకొక క్యాన్సర్ వచ్చింది, ఇంకొక హార్ట్ ప్రాబ్లం వచ్చింది, నేను పోతానేమో. వాళ్ళు పోరండి, ఎదురోళ్ళు పక్కలు పోగొట్టేస్తారు. ఎందుకంటే ఇది నోసోఫోబియా అనేది ఏ జబ్బు లేకపోయినా, ఒకవేళ జబ్బు ఉన్నా తగ్గదు అనే కారణాలతోటి తగ్గించుకోవడానికి ప్రయత్నం చేయకుండా 100 మంది డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఈ సోషల్ మీడియాలో అవన్నీ చదివేసి అవన్నీ నిజాలు నమ్మేసి, అది సాధారణంగా ఇటువంటి జబ్బులు ఉన్న వాళ్ళు ఏంటంటే ఫస్ట్ మాకు పెద్ద జబ్బు ఉందని నమ్మేస్తారండి. ఇంకెవరు ఎన్ని చెప్పినా సరే వాళ్ళు మంచి చెప్పినా నమ్మరండి. వాళ్ళకి జబ్బు ఉంది నమ్మారంటే అది సబ్కాన్షియస్గా రికార్డ్ అయిపోయిందని అర్థం. పదే అదే గుర్తొస్తుంటుంది. నోసోఫోబియా ఉన్న వాళ్ళకి మాకు ఆ జబ్బు ఉంది. ఆ జబ్బు తాలూకు యూట్యూబ్లో చూస్తుంటారు, ఆ జబ్బు తాలూకు పేపర్లో చదువుతుంటారు, ఆ జబ్బు తాలూకు మాటలు వింటుంటారు, ఆ జబ్బు తాలూకు వాట్సాప్లో ఫేస్బుక్లో చూని వింటుంటారు. అంతే, మా పని అవుట్, నా జబ్బు అయిపోయింది ఏంటో, నా బతికేంటో, నా కష్టాలు అంటాను. సో ఫియర్ ఆఫ్ డిసీజెస్ కావచ్చు, అన్సాల్వబుల్ ప్రాబ్లం ఉందని కావచ్చు, జబ్బులంటే భయాలు, లేదంటే హైపోకాండ్రియాసిస్, సైబర్ కాండ్రియాసిస్, గూగుల్ ఓసిడి డాక్టరు, ఇవన్నీ ఆల్ ఆర్ ఒకదానికి దగ్గర సంబంధాలు ఉన్న డిఫరెంట్ పేర్లతో ఉన్న జబ్బులండి. ఇది ఒకటి ఉంటే ఒకటి అలవాటు అవుతుందో, ఇంకొకటి ఉంటే ఇది అలవాటు అవుతుంది. బట్ ఇట్ మే బి నోసోఫోబియా అనేది చాలా కష్టపడి సైకాలజిస్టులు తగ్గిస్తారు. ఒకవేళ అవసరం అనుకున్నప్పుడు ఓసిడీకో, ఫోబియాకో, యాంగ్జైటీకో, డిప్రెషన్కో సైకాట్రిక్ మెడిసిన్స్ వాడుకోవాల్సి వస్తే కొంతమంది వాడుకోవాలి. కొంతమంది అవసరం లేకుండానే సైకోథెరపీ, బిహేవియర్ థెరపీ, సిబిటి, ఆర్ఈబిటి, ముఖ్యంగా రేషనల్ ఎమోటివ్ బిహేవియర్ థెరపీ, సిబిటీలు చాలా బాగా ఉపయోగపడుతుంటాయి. హిప్నాసిస్లోకి వెళ్ళి సిమ్టమ్స్ తగ్గించవచ్చు. ప్రాణాయామాలు, మెడిటేషన్లు, జాకబ్సన్ ప్రోగ్రెస్లు ఇవన్నిటిలో కూడా చేసవచ్చు. ఏమీ చేయకుండా జబ్బు ఉందని చెప్పి 100 మంది నాకు ఎవరు ఏ డాక్టర్కి అర్థం కానంత పెద్ద జబ్బు వచ్చిందని మీరేం ఫీల్ అవ్వకండి. మీ జబ్బు ప్రతి డాక్టర్కి అర్థమైంది. ఆ డాక్టర్ అర్థం చేసుకున్నట్టు మీకు ఎక్స్ప్లెయిన్ చెప్పేంత తీరుబడి డాక్టర్లకు ఉంటుందండి. 5-10 నిమిషాలు మించి ఎవ్వరు స్పేర్ చేయరు, కౌన్సిలింగ్ చేయరు. కౌన్సిలింగ్లు, సైకోథెరపీ, బిహేవియర్ థెరపీ చేయాలంటే నేను, నా శిష్యు బృందం వేలాది మంది ఉన్నారు, వాళ్ళు చేయాలి. మా వృత్తి ఇదే, నోరు పాడేసి బతకడం. టాక్ థెరపీ ఆర్ హిప్నోథెరపీ, సైకోథెరపీ, బిహేవియర్ థెరపీ, ఏ పేర్లతోటైనా మాటలతోటే ఉపయోగించి కూడా మాటలతో చేసే పని అన్నింటినీ కూడా టాక్ థెరపీ కింద లెక్క. ముందులే మంచి కాలం ముందుగా మీ డాక్టర్ కాంత్ గారు. నమస్తే.